క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు వసగుతున్న వాగ్దానము సామెతలు 11వ అధ్యాయము 14వ వచనము. హితోపదేశము లేని ప్రజలు నశింతురు, పెక్కుమంది హితోపదేశకులు ఉన్నచో భద్రత కల్గొను. మనలను నడిపించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేసేవారు, ప్రవక్తలు, దైవ సేవకులు మనకి అవసరము. వారు చెప్పే మాటలను మనం విని దాని ప్రకారం చేసినట్లయితే మనకు జీవము, ఆశీర్వాదము. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. యోవాషు యాజకుడైన యెహోయాదా ఉపదేశించిన కాలమంతయు యావే దృష్టిలో సరిగానే ఉండెను. యోవాషు యెహోవా మార్గములో, యెహోవా దృష్టిలో సరిగా ఉంటున్నాడు. ఎందుకు? ప్రవక్త నడిపించారు కాబట్టి. యాజకుడైన యెహోయాదా నడిపించారు కాబట్టి, నేర్పించారు కాబట్టి, బోధించారు కాబట్టి దేవుని దృష్టిలో సరి అయిన మార్గంలో నడుస్తున్నాడు. దావీదు పాపము చేసినప్పుడు ఆ పాపమును తెలియచేసి సరి అయిన మార్గంలో నడిపించిన వారు ప్రవక్త. నాతాను మరియు గాదు వారిద్దరూ కూడా దావీదు జీవితంలో ఆయనకి వాక్యం బోధించి దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేసి నడిపించారు. మన జీవితంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని దైవ సేవకులు చెప్పే మాటలను వినాలి. వారు ఇచ్చే సలహాలను మనము పాటించాలి. అప్పుడు మనకు క్షేమము, అప్పుడు మనకు ఆశీర్వాదము. కాబట్టి యేసు ప్రభువు మనకు గురువు, యేసు ప్రభువు మనకు బోధకుడు. మత్తయి సువార్త 23:10. ఆయన మాటలు మనం ఆలకిస్తాం. ఆయన పంపించిన దైవ సేవకులు మనం గౌరవిస్తాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనము. అక్కడ చక్కటి సందేశాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి లేఖ 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను, అందును విశేషించి ప్రసంగముల యందును బోధనల యందును గట్టి కృషి చేయు వారిని రెట్టింపు గౌరవమునకు యోగ్యులుగా ఎంచవలెను. వారిని మనము ఎక్కువగా గౌరవము ఇవ్వాలి. వారికి మనము గౌరవం ఇచ్చి వారిని మనం రెస్పెక్ట్ చేయాలి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యమును చెప్పి మనల్ని నడిపించే వారిని మనం వారిని ఆదరించాలి, గౌరవించాలి. వారు చెప్పిన మాట ప్రకారం జీవించాలి. యోహాను
మొదటి యోహాను 2వ అధ్యాయము 27వ వచనము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను కూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండుడు. కాబట్టి పవిత్రాత్మ దేవుడే మనకు గొప్ప బోధకుడు, సత్య స్వరూపి. ఆయన మనకు తెలియచేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన యొక్క వాక్యమును, ఆయన చెప్పే మాటలను విని మనల్ని మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ప్రార్థించుకుందామా. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మంచి కాపరి, చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, ప్రతిరోజు మాకు వాక్యాన్ని అందిస్తున్న ప్రభువా, దైవ సేవకుల ద్వారా, గురువుల ద్వారా, యేసయ్యా దైవ సేవకుల ద్వారా మాకు వసగుతున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు, మీ వాక్యాన్ని బట్టి వందనాలు, మీ నడిపింపును బట్టి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అందరిని ఆశీర్వదించండి, కాపాడండి, చేదురు బాదురుగా ఉండండి ప్రభువా. యేసయ్యా, మీ ఆత్మతో శక్తితో కృపతో నింపండి, దీవించి కాపాడండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమేన్.